ప్రైజ్ ద లార్డ్. కాల్కటాలో జరిగిన సంఘటన గురించి ఎంతో విచారం, ఎంతో బాధ, తట్టుకోలేని దుఃఖం. ఒక విషయం నేను చెప్పాలని నేను ఎంతగానో ప్రేరేపింపబడ్డాను. నా కుమారుడు, మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో నా కుమారుడికి స్కూల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేవి నేర్పిస్తున్నారు. యవనస్తులకి, ప్రాముఖ్యంగా మగవారికి చిన్ననాటి నుండి ఇవి నేర్పియడం, స్త్రీల పట్ల గౌరవించడం, స్త్రీల వైపు చూపులు సరిగ్గా ఉండడం అనేది నేర్పియడం ఎంతో మంచిది. మన సొంత అక్క, చెల్లెళ్ళు, తల్లి వైపు ఎవరైనా చూసినా కమెంట్ పాస్ చేస్తే ఎంత రోషం వస్తుందో, ఇతరుల స్త్రీని చూసినప్పుడు కూడా అంతే రోషం మన జీవితంలో కావాలి. వారు సరిగా బట్టలు వేసుకోలేదు, వారు సరిగా కూర్చోలేదు అని కమెంట్లు కొట్టేదానికంటే ముందుగా మన చూపులు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఒకసారి ఆలోచించడం మంచిది. అదేవిధంగా చెల్లెళ్ళకి చెప్పే మాట, అమ్మ జాగ్రత్తగా ఉండండి, మన వస్త్రాధరణ బాగా చూసుకోండి. ప్లస్ ప్రతి తల్లిదండ్రులకి నేను రిక్వెస్ట్ ఏంటిదంటే, మీ కుమారులకి ఇలాంటివి నేర్పియండి. ఏ విధంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది, ఎలాంటివి చూపులు మంచివి కాదు, ఎలాంటి వారితో స్నేహం చేయాలి, చేయకూడదు అనేది చిన్ననాటి నుండే పురుషులకు కానీ స్త్రీలకు కానీ నేర్పించడం ఎంతో మంచిది. కాబట్టి అలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా తల్లిగా, తండ్రిగా మన కుమారులు, బిడ్డల పట్ల బాధ్యత తీసుకోవడం ఎంతో మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.